తస్మాత్ ఇంద్రాయ సుతమాజుహోత స్వాహ. శుక్ల యజుర్వేద మంత్రం. జ్ఞాన ఐశ్వర్య సంపన్నుడు అజ్ఞాన నివారకుడైన ఆ పరమాత్మకు మనస్ఫూర్తిగా కలిగి ఉన్నటువంటి మన సమస్త ఐశ్వర్యాన్ని సమర్పించి వేయమని ఈ యొక్క యజుర్వేదము ఆదేశం చేస్తుంది. అంటే మనస్ఫూర్తిగా మన యొక్క మనం ఏదైతే మనకున్నటువంటి సమస్త ఐశ్వర్యాన్నంతా కూడా ఆ పరమాత్మకు మనము అర్పించాలి, సమర్పించాలి అని పరమాత్మ ఆదేశం చేస్తున్నాడు. అంటే ఈశ్వర ప్రణిధానము అంటారు. ఈశ్వర ప్రణిధానం ద్వారా మనం జీవించాలి. అంటే మనకు కలిగినటువంటి ఐశ్వర్యాన్నంతా ఆ భగవంతునికి సమర్పితం చేయాలి, ఆత్మను కూడా సమర్పితం చేయాలని వేదం చెప్తుంది. కాబట్టి ఇక్కడ మనం ఏదైనా ఒక పదార్థం కానీ ఒక వస్తువు కానీ మనం సంపాదించాము అంటే అది భగవంతుందే. అది భగవంతునికి సమర్పించడానికి నువ్వు రెడీగా ఉండాలి, సమర్పించేయాలి. సమర్పిస్తే ఏమవుతుంది నీకంటే నీలో ఉన్నటువంటి అజ్ఞానమును నివారణ చేస్తాడు, దూరం చేస్తాడు పరమాత్మ. ఎందుకు? జ్ఞాన సంపన్నుడు అన్నమాట భగవంతుడు, జ్ఞాన ఐశ్వర్య సంపన్నుడు. కాబట్టి పరమాత్మకు ఎవరైతే, ఏ మానవుడైతే తన సమస్తాన్ని పరమాత్మకు సమర్పితం చేస్తాడో అతనిలో ఇక అజ్ఞానం అనేది ఉండదు. ఓం.